ఉమ్. మహాశివరాత్రి రోజున దర్శనానికి పోయినాము. దర్శనానికి మా సొసైటీ పక్కన శివుని గుడి ఉంది. రెండు ఉన్నాయి అన్నమాట. అయితే డేలో నేను లైన్ కట్టి అట్లా లైన్ కట్టి దర్శనానికి పోయాను. చాలా బాగుంది. అట్లా అన్ని సొసైటీలనే మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అనమాట. అన్ని ఇళ్ళ బావులు అన్నీ ఉన్నాయి. చూస్తారు లైన్ రాత్రి పండుగ లైన్ చాలా పెద్దగా ఉంది. చాలా పెద్దగా ఉంది. ఇట్లా నంది పైకి పోతుంటే నంది విగ్రహాలు ఉన్నాయి. మంచి ఇటోటి అటు ఫ్రూట్తో కట్టారు మంచిగా. ఇక్కడ అంటే ఫ్రూట్ అంటే ఇట్లా ఈ ఫ్రూట్స్ ద్రాక్ష పండ్లు, పైన పండ్లు, పూలతో నేచురల్ అన్నీ నేచురల్ ద్రాక్ష, నల్ల ద్రాక్ష, ఈ ఎర్రది కాబట్టి పూలతో మంచి గులాబీ మంచి కట్టారు. సూపర్ డెకరేషన్ ఉంది. డెకరేషన్ సూపర్ అనిపించింది. చూస్తుంటే బాగుంది. గుడిగిన పాలరాయితం కట్టింది. మళ్ళీ బాగా అనిపించింది చూస్తుంటే. నంది విగ్రహం గుళ్ళే లోపలికి పోతుంటే నంది విగ్రహానికి మంచిగా పూలు కింద తాంబేలు మహారాష్ట్రలో ఎక్కువ సొసైటీలో ఉన్నాయి. కానీ చాలా బాగా ఇక్కడికైనా బాగా చేస్తారు మహారాష్ట్రలో. ఉపవాసాలు ఇక్కడ సొసైటీలో గుళ్ళు కట్టుకుంటున్నారు. మూడు సొసైటీలో వాళ్ళు. సొసైటీ అంటే గేటెడ్ కమ్యూనిటీ. ఇక్కడ మంచిగా శివశక్తి అని రంగోలి వేసారు. ఈ రంగోలి అంటే మన తీసేది ఎంత బాగుందంటే సూపర్ ఉంది. అసలు చూస్తుంటేనే ఎట్లా రంగోలి తీసారంటే వీళ్ళు గ్రేట్ అనిపించింది నాకు. అది ఆ శక్తి మాత, శివలింగం, శివుంది ఓం తీయటం వల్ల చాలా బాగుంది. ఇది మొత్తం గుడి మొత్తం పక్కన అంతా డెకరేషన్ చేసి పెట్టారు. గుడి డెకరేషన్ చేసి మొత్తం లైను అందరికీ సువిధ బాగుంది. అన్నిటికీ గుడి చూస్తున్నానండి. చూడండి గుడి ఎట్లా ఉంది. గుడి మొత్తం పడుతుంది పై దాకా చూపిస్తుంది. ఒక శివుని గుడి లోపల లింగాన్ని తీస్తే బాగుండదని తీయాలి. అట్లా ఇక్కడ నైట్ అనమాట. నైట్ కింద మా పక్కనే గుడి ఉంది. మా సొసైటీలో ఉంటుంది. అందరం మేము ఉంటాం. ఇక్కడ భజన కూడా నడుస్తుంది. భజన కీర్తనాలు నడుస్తుంది. అంటే జాగ్రత్త ఉంటుంది కదా తెలంగాణ పండుగ కాబట్టి మొత్తం భజన కీర్తనాలు బాగా నడుస్తుంది. అన్ని భక్తులు ఇస్తుంటారు. సాయంత్రం ఈడగుణం పక్కనే పక్క ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకరాయ. సాయంత్రం అటు ఇటు చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే రాత్రి సాబుదానా అంటే ఉపవాసం ఉంటుంది కదా, మిల్క్ సాబుదానా అన్నీ ఇస్తున్నారు. భజన చేస్తారు.
చేస్తున్నారు డ్యాన్స్ లైన్ పెట్టారు ప్రసాదం ఉపవాసం అందరికంటే ఉపవాసం అంటే అందరికీ నైట్ అండి ఇంతకుముందు ఇచ్చిన ఉదయం కూడా అది వేరే పక్క గుడి ఇది వేరే గుడి సాయంత్రం కూడా భజన మహాశివరాత్రి అంటే చూడసంపదన ఎక్కడైనా కానీ భక్తులు చాలా దర్శనం చేసుకుంటారు గురువుల భజన ఓం నమః శివాయ హర హర మహాదేవ్ శంభో శంకర శివ శివ శంకర భక్తవ శంకర శంభో నమో ఇది దర్శనానికి అంటే ప్రసాదం 2 లైన్లు నడుస్తుంది